ద ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్. ఈ ఫండాన్ని బాగా ఫాలో అవుతారు పాకిస్తాన్ వాళ్ళు. తగుదునమ్మా అంటూ మళ్ళీ తయారైపోయారు. బంగ్లాదేశ్కి జరిగిన దానికి నిరసన ప్రదర్శిస్తూ మేము కూడా ఆడతామో లేదో డౌటే అని దిక్కుమాలని స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ఆడినా ఆడకపోయినా వచ్చే నష్టం ఐసీసీకా బీసీసీఐకా? ఆల్రెడీ బంగ్లాదేశ్ బోర్డు కోట్ల రూపాయలు నష్టపోయింది. 240 crores మీదనే నష్టపోయింది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఇవన్నీ నష్టపోయింది. తగుదునమ్మా తయారై అవును బంగ్లాదేశ్కి జరిగింది చాలా అన్యాయం, ఇండియా మేము పాకిస్తాన్లో ఆడమంటే దుబాయ్ వెన్యూ ఇచ్చినప్పుడు బంగ్లాదేశ్కి ఎవరు అని చెప్పేసి అదే కప్పట్టుకు వెళ్ళిపోయాడు కదా. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిస్తే కప్పు మేము తీసుకోమన్నామని కప్పట్టుకు పై వెళ్ళిపోయాడు కదా. ఆ మాస్టారు డైలాగులు కొడుతున్నాడు. ఇండియాకు ఒక న్యాయం, బంగ్లాదేశ్కి ఒక న్యాయమా? మేము బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తే ఏమైనా అవుద్దా? ఏమైనా అయ్యిందా ఇండియాకి? సరే ఓకే. సో పాకిస్తాను మేము ఇండియాలో ఆడమని అంటే మళ్ళీ వెన్యూస్ చేంజ్ చేసి శ్రీలంకకు మూవ్ చేశారు కదా ఇదే వరల్డ్ కప్లో. మరి మీకు కన్సిడర్ చేశారు కదా. మరి మిమ్మల్ని కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి మీరు థ్రెట్ ఉందన్నారు అంటే మీకు మాకు యుద్ధాలు అయినాయి కాబట్టి థ్రెట్ ఉందన్నారంటే కన్సిడర్ చేసింది ఐసీసీ. ఏమంత యుద్ధాలు అయిపోయినాయి, హిందువులు చంపేసినా ఏ యుద్ధం ప్రకటించింది ఇండియా? బంగ్లాదేశ్ అసలు యుద్ధం ప్రకటిస్తే బంగ్లాదేశ్ ఉంటుందా? వాళ్ళ కంట్రీ పీపుల్నే బికాస్ దే ఆర్ హిందూస్ దే ఆర్ కిల్లింగ్, అంతే కదా. వాళ్ళ కంట్రీ రెసిడెంట్స్నే వాళ్ళు చంపుకుంటున్నారు హిందువులన్న కారణంగా. వాళ్ళు చేసిన వెధవ పనిని కప్పుపుచ్చుకోవడానికి మేము ఇండియా రాము, మాకు థ్రెట్ ఉంది. ఎందుకు థ్రెట్ ఉంటుంది మీకు? మీరు చేసిన వెధవ పనులకి థ్రెట్ మీకు ప్రపంచంతోనే ఉంది. మీరు మనుషుల్ని చంపడం మొదలు పెడితే థ్రెట్ మీకు ప్రపంచంతో ఉంటుంది, ఒక్క ఇండియాతోనే కాదు. మీరు ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఆలోచించాలి. హిందువులు ఎక్కువ ఇండియాలో ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తే మీకు ఏదో థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారు. అసలు థ్రెట్ ఉండాలి అనుకుంటే ఇండియా రావాలా? మీకు థ్రెట్ చేయాలంటే ఇండియా రావాలా? మీరు అవసరం లేదు కదా. మీరు చేసిన వెధవ పనులు కాకుండా పైగా పాకిస్తాన్ మేము ఆడతామో లేదో, ఇప్పుడు మీరు ఆడకపోతే నష్టం ఏమైనా ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండియా పాకిస్తాన్ తాలూకా హైప్ ఉంటుంది చూసావా మ్యాచ్లు, అది పీడ విరగడైపోద్ది. వాళ్ళు రాకపోయినా ఆడకపోయినా పీడ విరగడైపోద్ది. ప్రశాంతంగా వరల్డ్ కప్ చూసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్తో ఎటుబడి గెలిచేది లేదు. ఐసీసీ టోర్నమెంట్స్లో అసలుకే గెలిచేది లేదు. ఆడేదే ఐసీసీ టోర్నమెంట్స్లో. బైలాటరల్ సిరీస్ ఎలాగా లేవు. అవి కూడా మీరు ఆడకపోతే మీకే నష్టం. ఎవ్వడికి నష్టం లేదు. కాబట్టి ఈ చెత్త వాగుడు సొల్లు వాగుడు బంద్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం ఏంటో, అసలు ఆ టోర్నమెంట్లో ఎక్కడ దాకా వెళ్తారో అది చూసుకోండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ.